నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఎన్కౌంటర్, ఉగ్రవాదుల కాల్పులో 4 జవాన్ల మృతి. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, బడ్జెట్ ఆర్డినెన్స్ పై నిర్ణయాలు. విశాఖలో మాజీ సైనికుడి దారుణ హత్య, గొంతు కోసి హతమార్చిన దుండగులు. టెండర్ లేకుండా పాత గుత్తేదారికే 772 కోట్ల ఆర్డర్, విద్యాశాఖలో బొత్స ప్రవీణ్ ప్రకాష్ దందా బట్టబయలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్, ఉపాధ్యక్ష రేసులో ఆంధ్ర అల్లుడు జేడీ వాన్స్. ఉగ్రవాదుల కాల్పుల్లో అధికారులు సహా 4 జవాన్లు అమరులయ్యారు. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలోని దెస్సా ప్రాంతంలో సోమవారం రాత్రి భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ అధికారి సహా 4 జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖ గాజువాక జంక్షన్ సమీపంలో వికలాంగుడైన మాజీ సైనికుడిని కొందరు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. గాజువాక చిన్న గంట్యాడ వద్ద ఓ స్థలం విషయంలో నెలకొన్న వివాదమే హత్యకు కారణంగా తెలిసింది. హత్య అనంతరం నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఆర్మీలో పనిచేసిన సమయంలో ప్రమాదవశాత్తు కాలు కోల్పోయిన సైనికుడు అప్పలనాయుడుకు నిందితులకు మధ్య స్థలం విషయంలో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. వికలాంగుడైన మాజీ సైనికుడు అప్పలనాయుడు 3 చక్రాల వాహనంలో ఇంటికి వెళ్తుండగా అదును చూసుకుని 2 దుండగులు దాడి చేశారు. కొబ్బరికాయలు నరికే కత్తితో దాడి చేసి హతమార్చారు. అనంతరం గాజువాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. నాయుడు 45 ఇయర్స్ గాజువాక, ఈయన్ని ఇక్కడ రోడ్డు మీద మర్డర్ చేయడం జరిగింది. యాక్చువల్గా ముద్దాయిలకి అదేవిధంగా మృతుడికి మధ్య సివిల్ డిస్ప్యూట్ ఉంది. ఏదో ఒక ల్యాండ్ ముద్దాయిలకి అమ్మి ఆ ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ కక్ష పెంచుకుని ఈ రోజు అదును చూసుకుని ఇక్కడ దాడి చేయడం జరిగింది. ముద్దాయిలు ఇద్దరు రాము అండ్ అశోక్, ఇద్దరు కూడా రిలేటివ్స్. వాళ్ళిద్దరూ కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళ మీద ప్రాపర్ గా కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓటానొకటి బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఆగస్టు 1 నుంచి 2 నెలల కాలానికి బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించనున్నట్టు సమాచారం. నూతన ఇసుక విధాన రూపకల్పనపై కూడా కేబినెట్ చర్చించనుంది. మరో 15 రోజుల్లోగా కొత్త విధానం అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. భూ కబ్జాల నిరోధానికి ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్టును తీసుకొచ్చే అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 22 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై చర్చించాలని యోచిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నందున పరిష్కారానికి కేంద్రం చొరవ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇతర రాజకీయ అంశాలపైన ఇరువురు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉద్యోగుల గ్యారంటీ పెన్షన్ పథకం జీపీఎస్ జీవో గెజెట్ నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఆర్థిక శాఖ సమీక్షలో ఈ అంశంపై ఆరా తీసిన ఆయన జీపీఎస్ గెజెట్ జారీ కావడంపై అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వ ప్రతిపాదనపై ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజెట్ ఎలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గెజెట్ నిలిపివేసి ఈ వ్యవహారంపై విచారణ చేయాలని ఆదేశించారు. వైకాపా హయాంలో తెచ్చిన జీపీఎస్పై కూటమి ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండానే ఆర్థిక శాఖ రహస్యంగా జీవో, ఆ తర్వాత గెజెట్ విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రావత్ సెలవుపై వెళ్తూ జీపీఎస్ దస్త్రానికి ఆమోదం తెలిపారు. ఆర్థిక శాఖ జూన్ 12న రహస్యంగా జీవో 54 జారీ చేసింది.
జూలై 12న గెజెట్ విడుదల చేసింది. సెలవులో ఉన్న రావత్ పేరుతోనే గెజెట్ విడుదలైంది. ఈ గెజెట్ను నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. గత ప్రభుత్వంలో లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ముక్తకంఠంతో వ్యతిరేకించిన జీపీఎస్ చట్టాన్ని చేశారని విమర్శించాయి. ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైన అధికారులపై విచారణకు ఆదేశించడం పట్ల సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలో తక్షణ తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డును రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కోరారు. 4.5 టీఎంసీల నీటి విడుదలకు కేఆర్ఎంబీ అంగీకరించింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు జలాలు చేరగానే కుడి కాలువ ద్వారా నీరు వదులుతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఈ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి ఎద్దడి సమస్యను సీఎం దృష్టికి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి తదితరులు తీసుకెళ్లారు. సమస్య తెలిసిన వెంటనే సీఎం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సమస్య సత్వరం పరిష్కారమయ్యేలా చూడాలని మంత్రి నిమ్మలకు బాధ్యతను అప్పగించారు. ఆర్థిక శాఖ అనుమతి లేదు, కేబినెట్ అంగీకారం లేదు. చివరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి మస్కా వేశారు. 1-2 కాదు, 772 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టును టెండర్ లేకుండా పాత గుత్తేదారుకు పాత ధరలకే కట్టబెట్టారు. ఈ భాగోతం బయటపడుతుందని నాటి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ తీసుకున్నారా? విద్యా కానుక సొమ్ములు నొక్కేసేందుకు నాటి మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రవీణ్ ప్రకాష్ ప్రదర్శించిన దొంగ విద్యలపై ప్రస్తుత ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉద్యోగం వెలగబెట్టిన ప్రవీణ్ ప్రకాష్ సహా కొందరు అధికారులు కుమ్మక్కై అక్రమాల దందాకు తెరతీశారు. 2024-25 విద్యా సంవత్సరానికి విద్యా కానుక కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘనకు తెగించారు. ఆర్థిక శాఖ అనుమతి, మంత్రివర్గ ఆమోదం, చివరకు సీఎం పేషి అంగీకారం లేకుండా, న్యాయ సమీక్షకు పంపకుండా, టెండర్లు లేకుండా 772 కోట్ల రూపాయల కాంట్రాక్టును బొత్స, ప్రవీణ్ ప్రకాష్ కలసి ఖరారు చేశారు. పాత ధరలతో పాత గుత్తేదారుకే రిపీట్ ఆర్డర్ ఇచ్చి భారీగా లబ్ధి పొందారని ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడా ఎలాంటి అనుమతులు లేకపోయినా ఉత్తరాదికి చెందిన గుత్తేదారులకు రిపీట్ ఆర్డర్లు ఇవ్వడం అనుమానాలకు ఊతమిస్తోంది. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఆ నిర్ణయాన్ని రాటిఫై చేయించుకోవచ్చనే అతి విశ్వాసంతోనే బరి తెగించినట్లు తెలుస్తోంది. అయితే కూటమి అధికారంలోకి రావడం, బొత్స కూడా ఓడిపోవడంతో తనకు ఇబ్బందులు తప్పవని ప్రవీణ్ ప్రకాష్ భయపడినట్లు తెలుస్తోంది. అందుకే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై విచారణ జరిపించాలని మంత్రి లోకేష్ కు ఇప్పటికే ఫిర్యాదులు కూడా వెళ్లాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యా కానుక కిట్లు అందించాల్సి ఉంటుందని తెలిసినా అప్పటి మంత్రి, ఆ శాఖ అధికారులు తొలుత పట్టించుకోలేదు. టెండర్లు లేకుండా కొనుగోలు చేసేందుకు విద్యాశాఖ పంపిన దస్త్రాన్ని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్ తిప్పి పంపారు. ఆ ఫైల్ పై ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా రాశారు. దాన్ని కూడా బొత్స, ప్రవీణ్ ప్రకాష్ పట్టించుకోలేదు. కేబినెట్ లో దీన్ని టేబుల్ ఐటమ్ గా తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా వారించారు. ఆర్థిక శాఖ అభిప్రాయం అప్పటికే ఆ ఫైల్ పై రాసి వెనక్కి పంపినందున టేబుల్ ఐటమ్ గా పెట్టడం సరికాదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతి కోసం పంపగా అక్కడ అనుమతి లభించలేదు. కానీ మంత్రి బొత్స, ప్రవీణ్ ప్రకాష్ ఇద్దరూ వారి స్థాయిలో దస్త్రాన్ని ఆమోదించేశారు. జనవరి 10న పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు తప్ప మిగతా 772 కోట్ల విలువ చేసే సామాగ్రిని పాత గుత్తేదారులకే రిపీట్ ఆర్డర్ ఇవ్వాలంటూ జీవో జారీ చేశారు. పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లకు టెండర్లు నిర్వహించారని పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్ను ఆదేశించారు. ₹100 కోట్ల పైబడిన కాంట్రాక్టులను ముందే న్యాయ సమీక్షకు పంపుతామని వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో జగన్ గొప్పగా ప్రకటించారు. అయితే 772 కోట్ల రూపాయలతో విద్యా కానుకలు కొనుగోలు చేసే దస్త్రం విషయంలో జ్యుడిషియల్ ప్రివ్యూ నిబంధన పాటించలేదు. ఏదైనా వస్తువు కొనుగోలు చేశాక 1-2 నెలల వ్యవధిలోనే మళ్లీ కొనాల్సి వస్తే రిపీట్ ఆర్డర్ ఇవ్వడం సాధారణం. మార్కెట్లో ఆయా వస్తువుల ధరలు తగ్గితే తగ్గిన రేట్ ప్రకారం, పెరిగితే పాత ధరల ప్రకారం ఆర్డర్ ఇవ్వాలి. కానీ 2022లోని ధరల్నే 2024లోనూ ఖరారు చేశారు.
తగ్గిన పేపర్ ధరల్ని పరిగణలోకి తీసుకోలేదు. గతేడాది నోటు పుస్తకాల్ని 2 గుత్తేదారులు సరఫరా చేయగా ఈసారి వైకాపా సానుభూతి పరుడైన రాయలసీమకు చెందిన ఓ గుత్తేదారుకు ఆర్డర్ ఇచ్చారు. భారీగా లబ్ధి పొందిన ఆయన దానికి ప్రతిఫలంగా ఓ మాజీ మంత్రికి ఎన్నికల ముందు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రకటనలు. ఒక రాజ్యంలో ఒక సుందరమైన రాజకుమారి ఉండేది. మీ మమ్మీ లాగానే ఒకరోజు మమ్మీ రాజకుమారికి ఒక నిధి దొరికింది. అదిగో దానిలాగానే. నిధి అంటే సమ్ ట్విస్ట్ ఉంటుంది కదా నాన్న? నో ట్విస్ట్. 100% జెన్యున్ ఆఫర్స్, 100% జెన్యున్ హ్యాపీనెస్. ఇదిగో ఇలాగే. మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఆషాఢ శుభలాభ ఫెస్టివల్ గోల్డ్ స్టడ్డెడ్ జ్యువెలరీ తరుగు ఛార్జీలపై మరియు డైమండ్ వాల్యూపై 25% వరకు తగ్గింపు పొందండి. నా కుటుంబం, నా సమరం, నా మలబార్. దేశం యొక్క పెద్ద కలలకు కావాలి క్రిములు రోగాల నుండి ఎక్కువ రక్షణ. వచ్చింది కొత్త మరింత పెద్ద డెటాల్. పెద్ద డెటాల్ ఎక్కువసేపు సురక్ష. ఇప్పుడు 100 గ్రాములు 75 గ్రాముల ధరకే. పేరైతే ఇచ్చేశారు, తామర ఇవ్వకండి. మండుతుంది కూడా. ఇది తామర, తాకితే అంటుకుంటుంది. రింగార్డ్ ఇది ఫంగస్ లక్షణాల నుంచి 7 రోజుల్లో ఉపశమనం కలిగించి ఇన్ఫెక్షన్ విస్తరించకుండా ఆపుతుంది. రింగార్డ్ ప్రేమ పంచండి, తామర కాదు. టక్ టక్ నుంచి టన్ వరకు ప్రతి పాత్ర సౌండ్ ని చెక్ చేస్తారు. విరిచి తిప్పి బెండకాయలా ఎక్స్పర్ట్ అయిపోతారు. ఫ్యామిలీ కోసం ప్రతి చిన్నదాన్ని టెస్ట్ చేసి తెస్తారు. మరి ఫినైల్ ఎందుకు లేదు? ఎక్స్పర్ట్స్ లైజాల్ ని టెస్ట్ చేశారు. పాపులర్ ఫినైల్స్ తో పోలిస్తే 10 రెట్లు క్రిమినల్ చంపుతుంది మరియు 10 రెట్లు మెరుగైన క్లీనింగ్ ఇస్తుంది. అందుకే ఫినైల్ పై ట్రస్ట్ తీసి ఇక ట్రస్టెడ్ లైజాల్ తెచ్చుకోండి. ఒకప్పుడు రోజుకు 1.5 లీటర్ల పాల సేకరణతో ఆ డైరీ రాష్ట్రానికే తలమానికంగా నిలిచింది. కానీ 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వ కక్షపూరిత నిర్ణయాలతో ముగిసిన చరిత్రగా మారింది. పాల సేకరణకు స్వస్తి పలికి అమూల్ సంస్థకు లీజుకు ఇవ్వడంతో సర్వనాశనమైంది. తెలుగుదేశం హయాంలో పాడిగేదెల కొనుగోలుకు రుణాలు, రాయితీలు, దాణా, ఉచిత మందులు ఇలా ఎన్నో ప్రయోజనాలు పొందిన రైతులు మళ్లీ ఒంగోలు డైరీని తెరిపించాలని కోరుకుంటున్నారు. ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఒంగోలు డైరీ కార్యకలాపాలు వైకాపా పాలనలో నిలిచిపోయాయి. జిల్లాలో అమూల్ ద్వారా పాల సేకరణ చేస్తామని చెప్పి చివరకు ఏదీ చేయలేక చేతులెత్తేశారు. కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులను గాలికి వదిలేశారు. శీతలీకరణ కేంద్రాలు, పాలపొడి ఫ్యాక్టరీలను మూలకు చేర్చారు. అంతకుముందు దేదీప్యమానంగా వెలిగిన పాడి సహకార సంఘాలను మూసేసి సభ్యులను రోడ్డున పడేశారు. మిగతా వారికంటే అమూల్ ద్వారా ఎక్కువ ధర ఇప్పిస్తామని హామీ ఇచ్చిన మాజీ సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పాడి రైతుకు మొండిచేయి చూపించారు. ఒకప్పుడు రోజుకు 1.5 లీటర్ల పాల సేకరణ చేసిన ఈ డైరీని తొలుత సంక్షోభంలోకి నెట్టిన వైకాపా సర్కార్ నష్టాల్లో ఉందని చెప్పి అమూల్కు కట్టబెట్టింది. ప్రకాశం జిల్లా పాలకు ఇతర రాష్ట్రాల్లోనూ గిరాకీ ఉండేది. 10 నుంచి 12% వెన్న ఉండటం వల్ల ఇతర జిల్లాల వారు కూడా ఈ పాలపై ఆసక్తి చూపేవారు. దీంతో ఒంగోలు డైరీ రైతుల పాలిట వరమైంది. కోట్ల రూపాయల ఆదాయంతో రైతులకు సకాలంలో చెల్లింపులు చేస్తూ మంచి ధర ఇస్తూ భరోసాగా ఉండేది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన డైరీ ఇప్పుడు మూతపడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులకి గవర్నమెంట్ డైరీ ఉన్నప్పుడు మంచి గిట్టుబాటు రేట్లు ఏమీ జరిగేది. గతంలో కూడా అనేక సంక్షోభాలు వచ్చినప్పుడు కూడా వ్యవసాయంగా ఈ గేదెలు సబ్సిడీ లోన్ల ద్వారా కూడా గేదెలు ఇప్పించడం జరిగింది. అప్పుడు పాలు బాగా మా ఊరు సొసైటీకి కూడా దాదాపు 300 మంది సభ్యులు ఉండేవాళ్ళు. ఆ టైంలో కూడా మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ డైరీకి బాగా సహకరించి దీనికి ఒక 35 కోట్లు లోన్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ గాడిలో పడే టైంలో జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ తరఫున కూడా డబ్బులు కూడా ఈ డైరీలకి ఇవ్వకుండా అమూల్ డైరీకి సపోర్ట్ చేసి ఆ డైరీని ఇక్కడ ఆంధ్రాలో పెట్టాలన్న ఆలోచనతోటి దురుద్దేశంతో ఈ డైరీలన్నీ మూతపడేటట్టు చేశారు. చంద్రబాబు నాయుడు గారు డైరీ సంక్షోభంలో ఉన్నప్పుడు 35 కోట్లు డబ్బులు ఇచ్చి ఉపయోగపడ్డాడు. తర్వాత 19లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసి పాడి రైతులందరినీ ఇబ్బందులు పాలు చేసి అమూల్ సంస్థకి దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేశారు. మంగమూరు డైరీ ఇదివరకు 25 క్యాన్ల దాకా వచ్చాయండి పాలు. మేము కూడా పోసేవాడిని 2 గేదెలు పెట్టుకొని. ఇప్పుడు గిట్టుబాటు కానందువల్ల మేము కూడా తగ్గించాము. ఇట్లా అమూల్ వచ్చిన తర్వాత గిట్టుబాటు కాక మేము కూడా అమ్మేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు ఈ డైరీ తెరిపిస్తే దానికి మాకు గిట్టుబాటు అవుతుంది అనుకుంటున్నాము. అది ఇచ్చి డైరీని తెరిపించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో డైరీ 1978లో ప్రారంభమైంది.
రోజుకు 3.5 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యంతో పాటు 30 మెట్రిక్ టన్నుల పాలపొడి తయారీ యూనిట్, 20 మెట్రిక్ టన్నుల వెన్న తయారీ, 10 మెట్రిక్ టన్నుల నెయ్యి తయారీ సామర్థ్యంతో ఒంగోలు డైరీ ఉండేది. 278 పాల సహకార సంఘాల ద్వారా 35,000 మంది పాడి రైతులు నిత్యం పాలు పోసేవారు. డైరీకి కనిగిరి, కొండమంజులూరు, కంభం, దర్శి, విఆర్ కోట, ఎర్రగొండపాలెంలో పాల శీతలీకరణ యూనిట్లు ఉన్నాయి. కాలక్రమంలో ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని రైతులకు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితికి చేరిన సమయంలో 2018లో తెలుగుదేశం ప్రభుత్వం 35 కోట్ల రూపాయలు విడుదల చేసి డైరీని కష్టాల నుంచి గట్టెక్కించింది. సంక్షోభంలో ఉన్న డైరీని ఆదుకుంటామని జగన్ అనేక ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాక అమూల్కు కట్టబెట్టి సర్వం నాశనం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నేను 4 బరగడ్లు పెట్టుకుని పాలు పోసేవాడిని, రోజు 20 లీటర్ల దాకా పోసేవాడిని. అప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక అమూల్కి దీన్ని అప్పచెప్పినాక వాళ్ళు గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వకుండా మాకు 4 రోజులు కూడా ఆపేశారు, ఇవ్వలేదు. ఈ నష్టాన్ని భరించడం ఎందుకులని ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి పోసుకుంటున్నాము. మళ్ళీ ఈ కేంద్రానికి మళ్ళీ తెరిపిస్తే గవర్నమెంట్ మంచి రేట్లు ఇచ్చి ఆదుకుంటే మాకు అన్ని విధాలు సహకరించిన వాళ్ళు అవుతారు. గతంలో ఒంగోలు విజయ డైరీకి పాలు పంపించినప్పుడు మాకు అన్ని వసతులు, మందులు ఇవ్వటం కానీ, డాక్టర్లను పంపించడం కానీ, లేదా పాలు తీసుకెళ్ళినప్పుడు 15 రోజులకు డబ్బులు ఇవ్వటం కానీ, ఏదైనా అవసరమైనప్పుడు డాక్టర్లు క్యాంపులు పెట్టడం కానీ అన్ని బాగా జరిగాయండి. ఈ అమూల్ వచ్చినాక మాకు ఎటువంటి ఏమీ లేదు. పాలు బాగా వచ్చినాయి. ఇదివరకు నేను కూడా పాలు పెట్టాను. ఒంగోలు ఎత్తపోయి 2 క్యాన్లు మీకు వచ్చాను నేను. ఇప్పుడు పాలు లేవు, నేను పోవట్లేదు. బెరగొడ్డ వాళ్ళు గిట్టుబాటు కాక ఒంగోలు డైరీ బాగా జరిగినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అమూల్ డైరీ పెట్టి ఎత్తేసారు. మా టైంలో బరగొడ్డు 2 బరగొడ్లు ఇప్పించాం. ఒక కుటుంబానికి 2 బరగొడ్లు ఇప్పించి మళ్ళీ దాంట్లో మిగిలిన డబ్బు మేము తీర్థయాత్రలు తీసుకెళ్ళాం. బ్రహ్మంగారి మఠం కానీ, ఇట్లా శ్రీశైలం కానీ, ఇవన్నీ ఏది డబ్బు మిగిలిన దాంట్లో మళ్ళీ మిగిలిన డబ్బు మళ్ళీ జనాలకు పంచాం. కేంద్రం ఆయాలు అట్టా విధానంగా చేసింది అనమాట. నెంబర్ 1గా జిల్లా ఫస్ట్ వచ్చింది ఒక టైంలో. తర్వాత పరిస్థితి ఏంటంటే ఇప్పుడు స్వభావాలు ఇవన్నీ తగ్గిపోయి ఆదాయం తగ్గిపోయేకి బరగొడ్డు మారుకున్నారు. ఇప్పుడు అదే తెరిపిస్తే బాగుంటుందని మా ఆలోచన సార్. తలా 2 బరగొడ్డు ఇచ్చి. తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ పాడి రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని పునరుద్ధరించి పాల సేకరణ కార్యక్రమాలను చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. డైరీని గాడిలోకి తీసుకువస్తే కరువు జిల్లాల్లో పాడికి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం భార్య గొంతు కోసి హత్య చేశాడో భర్త. అనంతపురం జిల్లా గుంతకల్లులోని పాత గుంతకల్లకు చెందిన పుల్లికొండ అనే వ్యక్తి భార్యను దారుణంగా హత్య చేసి చంపేశాడు. పుట్టింటి నుంచే డబ్బు తీసుకురావాలని నిందితుడు నిత్యం భార్యను వేధించేవాడు. కొంతకాలంగా ఈ విషయంలో దంపతులిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. 50,000 రూపాయలు కావాలని సోమవారం రాత్రి నిందితుడు భార్యపై ఒత్తిడి తెచ్చాడు. డబ్బులు లేవని భార్య చెప్పడంతో సెల్ ఫోన్ ఛార్జర్ వైరుడు గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం వారి 9 నెలల కుమార్తెతో ఇంటి నుంచి పరారవుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టుకున్నారు, మాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి మీ పిల్ల సన్న పిల్లని ఎవరో దొంగోడు ఎత్తుకుపోతున్నాడంటే ఇల్లు పీర్ల పండుగ చూసి వచ్చి పనుకున్నారేమో. సాయి వాళ్ళేడా నా మొగుడంటే వాడి పిల్లని ఎత్తుకొచ్చుకుని ఎక్కిన పోయినాడేమో తప్పతంటే ఈ పిల్ల అట్లే అనుకుని చూడని సాయి అని లేకపోతే ఏ సాయి సార్ లేదమ్మా గొంతు కోసినారని. ఎవరు సార్ అంటే ఎవరు కోసినారు అని మళ్ళా చెప్పలే. ఏ సాయి సార్ వాడే కోసినారని మాకు చెప్పలే. వాడు బంగారుకి ఆస్తికే రొద్ది, బంగారుకి ఆస్తికే ఈ పిల్ల నిన్న 50,000 అడిగినాడంట. పుట్టింటికి పోయినాడు. పుట్టింట్లో ఏం చెప్పినారు వచ్చి సంపమని చెప్పినారు. కువైట్లో దుర్భర జీవితం గడుపుతున్న తెలుగు వ్యక్తి శివకు ఐటీ శాఖ మంత్రి లోకేష్ చొరవతో విముక్తి లభించింది. కువైట్లో తాను పడుతున్న కష్టాలను శివ ఎక్స్లో పోస్ట్ చేశారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వీడియోపై స్పందించిన మంత్రి లోకేష్ శివకు సాయం చేయాల్సిందిగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగానికి సూచించారు. వారు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే శివను రాష్ట్రానికి తెస్తామని లోకేష్ తెలిపారు. లోకేష్కు శివ కృతజ్ఞతలు తెలిపారు. సార్ నేను పోయేటికి వచ్చాను, ఏదో బతకాలని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది, ఎడార్లు వేసేసారు. నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను. దానికి ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడి నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు. నాకు సహకరించిన వాళ్ళందరికీ నమస్కారం సార్. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన భాజపాకు రాజ్యసభలో మాత్రం మెజార్టీ తగ్గిపోయింది. 4 నామినేటెడ్ ఎంపీలు పదవీ విరమణ చేయడంతో భాజపా సంఖ్యాబలం 86కు పడిపోయింది. ప్రస్తుతం ఎగువ సభలో ఎన్డీఏ కూటమి సంఖ్యాబలం 101గా ఉంది. ఇప్పుడు పెద్దల సభలో బిల్లును ఆమోదించడానికి భాజపా ప్రభుత్వం ఎన్డీయేతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. రాజ్యసభలో అధికార భాజపాకు సంఖ్యాబలం తగ్గింది. ఎగువ సభలో 4 నామినేటెడ్ సభ్యులు గత శనివారం పదవీ విరమణ చేయడంతో భాజపా ఎంపీల సంఖ్య 86కు పడిపోయింది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు మరికొన్ని కీలక బిల్లుల్ని ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఇలాంటి సమయంలో పెద్దల సభలో అధికార ఎన్డీఏ సంఖ్యాబలం కాస్త తగ్గడం గమనార్హం. రాకేష్ సిన్హా, రామ్ శకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జట్మాలానీల పదవీకాలం పూర్తవగా గత వారం వీరంతా పదవీ విరమణ చేశారు. వీరిని నాన్ అలైన్డ్ సభ్యులుగా రాష్ట్రపతి నామినేట్ చేసినప్పటికీ ఆ తర్వాత మోదీ ప్రభుత్వానికి అధికారికంగా మద్దతు ప్రకటించారు. వీరి పదవీకాలం పూర్తవడంతో ఇప్పుడు భాజపా సంఖ్యాబలం 86కు పడిపోగా ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి బలం 101గా ఉంది. అటు ఇండియా కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. 245 మంది సభ్యులుండే రాజ్యసభలో ప్రస్తుతం 19 ఖాళీలున్నాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 226కు చేరగా మెజారిటీ మార్క్ అయిన 114 కంటే ప్రస్తుతం ఎన్డీఏ సంఖ్యాబలం తక్కువగా ఉంది. 7 నామినేటెడ్, 2 స్వతంత్రుల మద్దతు అధికార పక్షానికి ఉన్నప్పటికీ వారితో కలిపిన మెజారిటీ మార్క్ దాటదు. అధికార పార్టీకి సంఖ్యాబలం తగ్గడంతో వచ్చే సమావేశాల్లో బిల్లులపై ఓటింగ్ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే బిజు జనతాదళ్, భారాస వంటి తటస్థ పార్టీలు కీలకంగా మారనున్నాయి. బిల్లుల్ని ఆమోదించుకోవాలంటే స్వతంత్రులతో పాటు తటస్థ పార్టీల మద్దతు కేంద్రానికి అవసరం. రాజ్యసభలో బిజు జనతాదళ్ పార్టీకి 9 మంది ఎంపీలు ఉండగా ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో వీరు ప్రతిపక్షం వైపు కూర్చోవడం గమనార్హం. అయితే అన్నాడీఎంకే, వైకాపా మద్దతుతో భాజపా నెగ్గే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యసభలో వైకాపాకు 11, అన్నాడీఎంకేకు 4 ఎంపీలున్నారు. రాజ్యసభలో 19 ఖాళీల్లో 4 జమ్మూ కశ్మీర్ నుంచి, 4 నామినేటెడ్ కేటగిరీలో ఉన్నాయి. మరో 8 రాష్ట్రాల నుంచి 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందులో ఎన్డీఏకు 8, ఇండియా కూటమికి 3 స్థానాలు దక్కుతాయి. వరదలు, భారీ వర్షాలతో అల్లాడుతున్న అసోం, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మతో మాట్లాడిన అమిత్ షా రాష్ట్రంలోని వరద పరిస్థితులపై ఆరా తీశారు. ఇప్పటి వరకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం హిమంత షాకు వివరించారు. అటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో వేర్వేరుగా సంభాషించిన అమిత్ షా ఆయా రాష్ట్రాల్లోని ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై షా ఆరా తీశారు. పరిస్థితులను మెరుగుపరిచేందుకు కేంద్రం తరపున అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని 3 సీఎంలకు అమిత్ షా హామీ ఇచ్చారు. భారీ వరదల కారణంగా అసోంలో ఇప్పటి వరకు 109 మంది మరణించగా 5,97,000 మందిపై తీవ్ర ప్రభావం పడింది. యూపీలో 22 జిల్లాల్లోని 1,500 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. పూరి శ్రీక్షేత్ర రత్న భండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు యత్నించి విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు. రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన ఒడిశాలోని భాజపా ప్రభుత్వం సొరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. పూరి రాజు కప్లేంద్రదేవ్ తూర్పు, దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తముడికి సమర్పించినట్లు చరిత్రలో ఉందని ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు. తర్వాత పురుషోత్తం దేవ్ హయాంలోనూ స్వామివారికి సంపద సమకూరిందని చెప్పారు. అప్పట్లో శ్రీక్షేత్ర భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మించారని పేర్కొన్నారు. ఇందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలున్నాయని వెల్లడించారు. ఈ సంపద వెలకట్టలేనిదని నరేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువు తీరిన ఆధారాలున్నాయని వివరించారు.
ముస్లిం దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కళ సామ్రాజ్యంపై దాడులు జరిగాయని మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్ర దాస్ పేర్కొన్నారు. ఆ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి వాటిలో సంపదను దాచారని తెలిపారు. రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు 1902లో ఆంగ్ల పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని లోపలికి పంపించారని చెప్పారు. తర్వాత అతని ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని నరేష్ చంద్రదాస్ తెలిపారు. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలున్నా వాటిని కనుగొనలేకపోయారని వివరించారు. మత్స్యకారుల వలలో చిక్కుకుని తల్లడిల్లుతున్న తల్లి పిల్ల తాబేళ్లను భారత తీర రక్షణ దళం కాపాడింది. షిప్ కమలాదేవి నుంచి గస్తీ నిర్వహిస్తుండగా వెస్ట్ బెంగాల్ తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ తాబేళ్లు కనిపించినట్లు కోస్ట్ గార్డు తెలిపింది. వెంటనే లైఫ్ బోట్ల సాయంతో సముద్రంలోకి దిగి వాటిని నౌకలోకి ఎక్కించి వలను తొలగించినట్లు సిబ్బంది వెల్లడించారు. అనంతరం వాటిని మళ్లీ సముద్రంలో విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరుకు ఆమోదం లభించింది. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి సమ్మతించారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహోయో సెనేటర్ జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. ఫలితంగా నవంబర్లో జరగబోయే ఎన్నికకు పార్టీ తరపున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఖరారైనట్లయింది. ఎంతో ఆలోచించి అందరి యోగ్యతలను మదించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నారని ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. మెరైన్ విభాగంలో అమెరికాకు ఆయన సేవలందించారని తెలిపారు. ఓహియో స్టేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన ఏల్ లా విశ్వవిద్యాలయం పట్టభద్రుడని పేర్కొన్నారు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్త అని రాసుకొచ్చారు. 2022లో మొదటిసారిగా అమెరికా సెనేట్కు జేడీ వాన్స్ ఎన్నికయ్యారు. భారత సంతతి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉషా చిలుకూరిని వాన్స్ వివాహమాడారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఊరట లభించింది. రహస్య పత్రాలకు సంబంధించిన ఓ కేసును ఫ్లోరిడా న్యాయస్థానం కొట్టివేసింది. అభియోగాలు దాఖలు చేసిన ప్రత్యేక న్యాయవాదిని చట్టవిరుద్ధంగా నియమించారని ట్రంప్ తరపు లాయర్ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది రోజులకే తాజా తీర్పు వెలువడింది. 2021 జనవరిలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్ ప్రభుత్వానికి చెందిన వందలాది కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన ఎస్టేట్కు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. శ్వేత సౌధాన్ని ఖాళీ చేసేందుకు తక్కువ సమయం ఇవ్వడంతో ఆ హడావుడిలో పత్రాలు వచ్చి ఉంటాయని ట్రంప్ కార్యాలయం అప్పట్లో ప్రకటించింది. ఆ పత్రాలను తిరిగి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నించగా వాటిని ట్రంప్ అడ్డుకున్నారు. 2022 జనవరిలో FBI అధికారులు ట్రంప్ ఎస్టేట్లో సోదాలు చేపట్టగా 15 బాక్సుల 184 పత్రాలు లభ్యమయ్యాయి. తర్వాత ఆగస్టులోనూ నాటకీయ పరిణామాల మధ్య FBI ఆ ఎస్టేట్పై దాడి చేసి 20 పెట్టెల నిండా పత్రాలను సీజ్ చేసింది.